హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యరిషి హోమ్ కిచెన్. ఈ వీడియోలో మనం ఫైబర్ అంటే ఏంటి, ఫైబర్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే ఫైబర్ దేని ద్వారా మనం పొందుతున్నాము, అలాగే ఇంకా ఫైబర్ లోపం వల్ల మనకి కలిగే సమస్యలు, ఇన్స్టెంట్ ఫైబర్ మనం ఏ విధంగా పొందవచ్చు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫైబర్ అనేది పీచు పదార్థం అండి. ఈ ఫైబర్ మనకి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి అజీర్తిని మరియు మలబద్ధకాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఫైబర్ మనం తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యి మన స్టమక్ అనేది ఎంటీ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా ఇందులో చాలా ఉపయోగాలు ఉంటాయండి. దీనివల్ల ఈ ఫైబర్ మనకి ముందుగా ఎందులో అవైలబుల్ ఉంటాయి అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా స్ప్రౌట్స్ ఉంటాయి కదండి, వాటిల్లో ఈ ఫైబర్ అనేది మనకి దొరుకుతుంది. ఈ ఫైబర్ని తీసుకోవడం వల్ల మనకి బరువు అనేది తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఈ ఫైబర్లోని తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల మన బరువు అనేది తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా ప్రభావితం చేయడం ద్వారా మధుమేహాన్ని కూడా నివారించుటకు ఈ ఫైబర్ ఉపయోగపడుతుంది. అంటే షుగర్ ఉన్నవాళ్ళు ఫైబర్ ఉన్న ఫుడ్ని తీసుకుంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతూ ఉంటాయండి. అలాగే ఈ ఫైబర్ వల్ల మనకి రక్తంలో ఉండే చెడు రక్త కొలెస్ట్రాల్ను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది అన్నమాట. మనకి ముఖ్యంగా ఫైబర్ అనేది ఎందులో లభిస్తుంది అంటే మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అలాగే ఓట్స్లో కూడా మనకి ఫైబర్ శాతం అనేది ఎక్కువగా లభిస్తుందండి. అలాగే మనం వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉంటాం కదా, వెజిటేబుల్స్ అన్నిటిలోని ఫైబర్ ఉంటుందని చెప్పలేమండి. మనకి కొన్ని వెజిటేబుల్స్లో మాత్రమే ఫైబర్ అనేది బాగా దొరుకుతుంది. అవి ఏంటంటే బ్రోకోలీ, బీన్స్, ఇంకా మనకి టర్నిప్ ఉంటుంది కదండి, ముల్లంగి, దాంట్లో కూడా మనకి ఫైబర్ అనేది బాగా దొరుకుతుంది. ఇంకా స్వీట్ పొటాటోలో కూడా మనకి ఫైబర్ అనేది బాగా అవైలబుల్గా ఉంటుందన్నమాట. మనం వెజిటేబుల్స్ తీసుకున్నాము అంటే సరిపోదండి, మనం ఫైబర్ ఉన్న వెజిటేబుల్స్ తీసుకుంటున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఫ్రూట్స్లో కూడా ఫైబర్ అనేది ఉంటుంది. ఏ ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటుందంటే మనకి మ్యాక్సిమం బనానాలోని ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆల్మండ్, ఇంకా యాపిల్, అవకాడో, వీటిల్లో కూడా మనకి ఫైబర్ అనేది అవైలబుల్గా దొరుకుతుందండి మనకి. కానీ చాలా వరకు ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నాయన్నమాట. ఓట్స్ ఏంటి, ఈ అవకాడో, ఆల్మండ్స్, ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవండి. కొంతమంది తినగలుగుతున్నారు. ఇవి తీసుకోవడం వల్ల ఫైబర్ అనేది కొంతమందికి అందుతుంది, కానీ చాలా వరకు మాత్రం ఫైబర్ లోపంతో బాధపడుతూనే ఉన్నారండి. ఈ ఫైబర్ లోపం వల్ల అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నామండి. మెయిన్గా ఏంటంటే జీర్ణ వ్యవస్థ అనేది సరిగ్గా ఉండదన్నమాట. మనం తీసుకున్న ఆహారము సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల మనకి మలబద్ధకము, అజీర్తి, ఇలాంటివన్నీ కూడా ఈ ఫైబర్ లోపం వల్ల ఏర్పడతాయండి. సో మనం ఇన్స్టెంట్గా కూడా ఫైబర్ అనేది మన బాడీకి ఇవ్వచ్చండి. అది నేను ఇప్పుడు మీకు చూపించే ఈ వెస్టేజ్ ప్రోడక్ట్ ద్వారా మీరు ఫైబర్ అనేది ఇన్స్టెంట్గా మన బాడీకి కావలసిన ఫైబర్ని మనం ఇన్స్టెంట్గా అందించవచ్చండి. ఇందులోని చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయి. దీనివల్ల కూడా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ ఏంటంటే ప్రోటీన్ ఉంది, అలాగే ఫ్యాట్ అనేది కూడా ఉంటుందండి. ఈ ఫ్యాట్ ఏంటంటే చెడు కొలెస్ట్రాల్ని నివారించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో కార్బోహైడ్రేట్స్ అనేవి కూడా ఉంటాయి. చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇందులోని షుగర్ తగ్గించడానికి కూడా ఉపయోగపడే న్యూట్రియంట్స్ అనేవి చాలా ఉంటాయండి. ఇంకా ఇందులోని డైట్ గురించి చెప్పనవసరం లేదు. మనం వెయిట్ లాస్కు యూజ్ అవ్వడానికి ఉపయోగపడే ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఇందులో దొరుకుతుంది. ఇంకా ఇందులో సోడియం కూడా మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఇది ఒక వెస్టేజ్ ప్రోడక్ట్ అండి. దీన్ని మేము యూజ్ చేసి దీని యొక్క రిజల్ట్ చూసిన తర్వాత మాత్రమే మేము మీకు దీని గురించి చెప్తున్నామండి. మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే దీని గురించి మరిన్ని ఉపయోగాలు మీకు తెలియజేస్తాం. మనం ఇన్స్టెంట్గా ఫైబర్ని తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా బాగా డెవలప్ అవుతుందండి.
ఈ ఫైబర్ మిక్స్ ఉంది కదండి, దీనికి రోజుకి 2 సార్లు మనం 1 స్పూన్ ఆఫ్ మిక్స్ తీసుకొని 250 టు 300 ml ఫ్రెష్ వాటర్లోని మిక్స్ చేసి తీసుకోవచ్చు. వాటర్లో మీకు తీసుకోవడం అంత ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఒక జ్యూస్ ఏదో ఒకటి తీసుకొని దానిలోని ఈ ఫైబర్ మిక్స్ అనేది 1 స్పూన్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇది 30 సెకండ్స్ టు 60 సెకండ్స్ వరకు బాగా కలపాలండి. అలాగే చిన్నపిల్లలకి దీన్ని ఇవ్వకూడదు అన్నమాట. బిలో 7 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకి మాత్రం ఇది మనం అవాయిడ్ చేయాలండి. ఈ ఇన్స్టెంట్ ఫైబర్ని తీసుకోవడం మనం ఎన్ని రోజులు తీసుకోవచ్చు అంటే, మన యొక్క బాడీకి సంబంధించిన ఫిజికల్ కండిషన్ బట్టి మనం ఈ ఫైబర్ని తీసుకోవచ్చండి. ఈవెన్ 1 or 2 ప్యాకెట్స్తో మనకి మ్యాక్సిమం ఫైబర్ అనేది మన బాడీకి అవసరమైనంత ఇవ్వగలుగుతాం. దీని యొక్క నెట్ క్వాంటిటీ వచ్చి 200 గ్రామ్స్ అండి. ఎంఆర్పిలోని దీని ప్రైస్ 1000 రూపీస్ అవుతుంది. అలాగే మనకి డిపిలో అయితే దీని యొక్క ప్రైస్ 850 రూపీస్కే మనం తీసుకోవచ్చు అన్నమాట. ఈ ఇన్స్టెంట్ ఫైబర్ వల్ల మనకు కావలసిన ఫైబర్ అనేది మన బాడీకి అందించవచ్చు. అలాగే మనకి సంబంధించిన ఎటువంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుకోవచ్చండి. ఇంకా మన డైజెషన్ సిస్టమ్ అనేది సక్రమంగా పనిచేసేలా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు బాయ్ అండి. థ్యాంక్ యూ.